మన జీవితాలలో కృపయు సమాధానము కలుగునుగాక. దేవనామములో మనందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశమును ఏమిటి అనగా, మిన్నైన జీవితమును మనము జీవించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థన, ఈ ప్రార్థన చెప్పండి, ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉపవాస ప్రార్థన అనుభవంలోనికి రావాలి. ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము వచ్చే క్రైస్తవులందరూ కూడా నిజమైనటువంటి నిలకడైనటువంటి విశ్వాసులు అని చెప్పలేము, కానీ నిజమైన విశ్వాసులు ఎప్పుడు నిలబడతారు అంటే, దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ఉపవాస ప్రార్థనను మట్టికి వారు పోగొట్టుకున్నారు. వారు కడుపును కాల్చుకుని లోక సహవాసముని విడిచి దేవునితో సహవాసము మేలని ఎరిగి లోకమును నష్టముగా ఎంచుకొని దేవుని లాభముగా ఎంచుకొని ఉపవాస ప్రార్థనలో వారు గడుపుచూ ఉంటారు. దేనినైనా వారు పోగొట్టుకుంటారు, కానీ నిజ క్రైస్తవులైన వారు ఉపవాస ప్రార్థనని పోగొట్టుకోరు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన మన జీవిత పరిస్థితులు మార్చివేస్తుంది. ఉపవాస ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. ఖాళీ అయిన నీ జీవితాన్ని నింపబడే అనుభవంలోనికి నడిపిస్తుంది. నీ నిధులను దేవుడు నింపుతాడు ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన చేసే క్రైస్తవుడిగా ఉంటున్నామా లేదా? అన్ని ప్రార్థనలోకి వెళుతున్నావు, కానీ నీ జీవితమును బాగు చేసుకున్నటకై ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళటము లేదు, నిలిచి ఉండటము లేదు. ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో అప్పుడు నీవు నిజమైనటువంటి క్రైస్తవుడివి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథములో యోనా అనేటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన ప్రవక్త, దేవుని చేత నియమించబడిన వాడు. నినివే పట్టణములో ఆయన నివాసం చేస్తున్నాడు. నినివే పట్టణములో నివాసము చేసే ప్రవక్త. అక్కడ ప్రజలైన వారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన పోకడలు నడుస్తున్నారు. దేవుని భయము లేదు, వాక్యానుసారమైన నడక లేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? ప్రభు సువార్త చెప్పమన్నాడు. ప్రజలకి సువార్త ప్రకటించమన్నాడు. కానీ ఆయన ప్రకటించక ఆయన తర్షీషునకు పారిపోయినప్పుడు ఎదురు దెబ్బలు తగిలి ఆయనకి బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, బ్రతికించాక, యోనా మత్స్య కడుపులో పడిపోయాడు. ఆ మత్స్యము దేవుడు చెప్పగా కక్కివేసింది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని నడుచుకుంటున్నాడు ప్రవక్త. ఆ ప్రవక్తకి దేవుడు ఏం చెప్తున్నాడు? మొదటి మారు ఏం చెప్పాడంటే, నినివేకి వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. కానీ తర్షీషునకు పారిపోయి దెబ్బతిన్నవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.
కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ మనము గమనించినట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయములో ప్రారంభంలో చూస్తే అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇది రెండవ మారు యోనా ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు. రెండో మారు యోనా ప్రవక్తకి చెప్తున్నాడు, అబ్బాయి నినివే పట్టణ ప్రజలకి నువ్వు వెళ్ళి చెప్పాలి, నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోనా పట్టణములు 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనముగలని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి, ఎప్పుడు నినివే ప్రజలు ఎప్పుడు ఉపవాసం ఉండటం మొదలుపెట్టారు? నాశనమైపోతామని తెలిసిన తర్వాత దైవజనుడు ప్రకటించగా ఆ మాటలు విని వారు ఏం చేశారంటే ఉపవాస దినమును చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్టా కట్టుకుని, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టా కట్టుకుని బూడిదలో కూర్చుండును. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టా కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములు చాటించి ప్రకటన చేశారు. హల్లెలూయా. దూతలు ఏం చేశారు? ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట? అమ్మో, నీకే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అక్కడ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడు చెయ్యక మానెను. ఇప్పుడు నడతలను, ఏ నడతలు? చెడు నడతలను. ఉపవాసం ఉండి చెడు నడతలను మానుకొనగా, ఉపవాసం ఉండి చెడు నడతలను మానుకోవాలి. చెడ్డ క్రియను విడిచిపెట్టాలి. పశ్చాత్తాప్తులై ఉండాలి. నాశనము నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. కీడేమీ నీ మీదకి రాకుండా కాపాడుతాడు. అపాయమేమీ నీ మీదకి రాకుండా కాపాడుతాడు. దేవుడు క్షేమములో దేవుడు నిన్ను నిలుపుతాడు. నీవనుకున్న కార్యమును సఫలీకృతం దేవుడు చేయబోతున్నాడు.
ఆమేన్. ఉపవాస ప్రార్థన అంటే దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చివేసేది ఉపవాస ప్రార్థన. ఎప్పుడైతే తమ చెడు నడతలు మానుకున్నారో, ఎప్పుడైతే తమ చెడు క్రియలు మానుకున్నారో, చెడు నడతలు చెడు క్రియలు బట్టి పశ్చాత్తాపడ్డారు, దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానివేశాడు. ఉపవాస ప్రార్థన అంత బలమైంది. ఉపవాస ప్రార్థన బహు బలమైనది. ఉపవాస ప్రార్థన బలమైనది. దేవుని ప్రియ సంఘమా, ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు, గంటల తరబడి ఎన్నో దినముల బట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, రోజుల తరబడి ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడు మౌనముగా ఉండిపోయాడు. నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వటం లేదు. ఎందుకని? నువ్వు ప్రార్థనలు అయితే చేయగలుగుతున్నావు కానీ, ఉపవాసం ఉండి నడుచుకుంటున్నావు కానీ, వాక్యం వింటున్నావు కానీ, మందిరాలకు వెళుతున్నావు కానీ, నీలో ఉన్న ఆ చెడ్డ బుద్ధి, ఆ చెడ్డ చూపు, ఆ చెడ్డ నడక, ఆ మారని క్రియలు, ఆ మార్పు లేని జీవితం నీలో పెట్టుకొని నీ పాపాల విషయమై పశ్చాత్తాపడినంత కాలం దేవుడు మౌనముగా ఉంటాడు. నీ జీవితంలో మేలేమీ కలగదు. ఎప్పుడైతే వీటి విషయమై నువ్వు దిద్దుకుంటావో, నీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా ఫలమును దయచేస్తాడు, నువ్వు అనుభవిస్తావు. ఉపవాస ప్రార్థన చేస్తున్నావంటే సరిపోదు. దేనికి? దేవుని ప్రియ సంగమా, నీ ఉపవాస ప్రార్థన ఆలోచన మార్చివేస్తుంది. ఇవన్నీ మార్చుకోకుండా మనలో ఉన్న చెడ్డ క్రియలు, చెడ్డ నడక, మారణ జీవితం, దిద్దుబాటు లేని జీవితం లేకుండా ఎన్ని ప్రార్థనలు, ఎన్ని వాక్యాలు, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా ప్రయోజనం శూన్యం. దేవుడు మౌనంగా ఉంటాడు. నీకు ఈ ఉపవాస ప్రార్థన వలన లో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, బలహీనతలు రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు. దేవుడు మౌనంగా ఉంటాడు. నీ ప్రార్థన మట్టికి దేవుడు ఆలకించడు. ఎందుకంటే నీ బ్రతుకు చెడిపోయింది, నీ తలంపులు చెడిపోయాయి, నీ నడక చెడిపోయాయి. అది ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకుని పశ్చాత్తాపడతావో ఉపవాస ప్రార్థనలో, నీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో గనక మనం చూడగలిగితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను. దేవుడు ఏమంటున్నాడు చూసారా? మీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చేసే ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగానైనా ఉండు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించి ఉన్నాను. ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో మార్పు లేదు కదా. నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. చల్లగా లేవు, వెచ్చగా లేవు. బెల్లం పాకంలోనూ నువ్వే,
పంచదార పాకంలోనూ నువ్వే, అన్ని పాకాలు నీవే. దేవుని స్తోత్రం. ఉంటే చల్లగా ఉండు, ఉంటే వెచ్చగా ఉండు. దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఎవరో తెలుసా? తైతక్కలోళ్ళు అంటారు. దేవుని స్తోత్రం. ఒక స్థిరమైనటువంటి నడవడి, స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైనటువంటి జీవితం ఉండదు. ఎవరు చెబితే, ఏది చెబితే అది చేయటమే, పరిగెడతమే. ఇదిగో మీ అబ్బాయికి మనశ్శాంతి లేదా? ఆ రోడ్డంట కంపలంట బాగా ముళ్ళున్న కంప తీసుకొచ్చి నీ గుమ్మానికి కట్టావనుకో, మొత్తం పోతాయి అంటాడు. అదే కట్టేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషికి తలలో ఏదో చిన్న బ్లడ్ క్లాట్ అయింది. ఏంటో పిచ్చి పిచ్చికి చేస్తున్నాడు. పిచ్చి పిచ్చికి చేయక ఏం చేస్తాడు? తలలో క్లాట్ అయితే ఇది ఏదో తేడాగా ఉంది, కానీ వెళ్ళి ఒకసారి చేపించుకొద్దాం. ఏంటిది? చేతబడి. కట్టించుకొద్దాం. ఏంటిది? తాయెత్తు. వైద్యం చేయించుకోవాలా? చేతబడి చేయించుకోవాలా? వైద్యం చేయించుకోవాలా? తాయెత్తులు కట్టుకోవాలా? కొంతమంది ప్రార్థన చేసేవారు కూడా ఏమంటున్నారు తెలుసా? ఏమండి, వైద్యులు చేసింది దేవుడే, మందు కనిపెట్టించింది దేవుడే. కాబట్టి మనం చేసే పని మనం చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. తల్లో ఆ యొక్క అదేంటి క్లాట్ అయింది, దేవుడు చూసుకుంటాడంటే ఎట్లా? దేవుడు బియ్యాన్నిస్తే తినమన్నప్పుడు వండుకుని నువ్వు తినాలి. మనం చేసే పని మనం చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఇక అన్నం కూడా దేవుడే వండించి, ముద్దలకు కూడా ఇక ఆయనే తినిపించి, అన్నీ ఇక దేవుడే చేయాలి. నాకు దేవుడు అంటే విశ్వాసం అంటే అది అజ్ఞానం. కాబట్టి దేవుడు అంటే విశ్వాసం ఉండాలని కాదన్నాం. సమయానుకూలమైన జ్ఞానము చొప్పున నడుచుకుంటూ దేవుని యొక్క నామానికి అవమానము తేకుండా ఈ లోకములో మనం నడుచుకోవాలి. యోగ్యమైనది చేయాలి. నీ క్రియలు బాగుండాలి. నువ్వు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగానైనా, నువ్వు నన్ను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. మెడలో తాడిపోయిందంట. ఇంట్లో బంగారం తాడిపోయిందంట. ఎంత ఎత్తుకినా కనపట్లేదంట. దేవుని స్తోత్రం. ఇంట్లో తాడిపోయిందంటే ఇంకెవరు చెప్తారు? దేవుని స్తోత్రం. దేవుని ప్రియ సంఘమా, తీస్తే అత్త తీయాలి, తీస్తే కోళ్ళ తీయాలి. అత్తగారు వెళ్ళి అడిగింది. ఈ పాస్టర్ గారు ఏమన్నాడు? మీ ఇంట్లో కోడలు తీసిందని చెప్పాడు. అది దొరకలేదు. వాళ్ళిద్దరి మధ్య ఫైర్ ఇంజిన్ వచ్చినా కానీ మంట ఆగట్లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, కోడలు తీసిందని చెప్పాడు. దొరికిందా? మనకు తిరగట్లేదా? ఇంట్లో పోయింది, ఎవరు తీశారో మనకు అర్థం కాదా? ఇంకొక ఆయన ఇలా చెప్పుకుంటూ వెళ్ళేది. చాలా మోసాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే, దేవుని మీద మీరు నమ్మిక కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమెన్ చెప్తా. ఆమెన్. ఈ భూత వైద్యుడు చెప్పాడని, ఈ లోకములో దేవునికి వేరుగా ఉన్న పాస్టర్ గారు చెప్పారని, వారి మాటలు వీరి మాటలు విని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటో గంతు ఇటో గంతు
2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణము చేయకూడదు. నిలువెచ్చని స్థితి అది. ఉంటే వెచ్చగా ఉండు, ఉంటే చల్లగా ఉండు, నా నోట నుండి నేను ఉమివేయను ఉద్దేశించాను అంటున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. కీర్తనల గ్రంథం అమ్మా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రవర్తన సరిగా ఉంటే దేవుని బిడ్డలైన వారులారా, మన ప్రవర్తన యోగ్యమైనదిగా నీవు స్థిరపరచుకోగలిగితే దేవుడు ఆనందిస్తాడు, జాలిపడతాడు, నిన్ను క్షమిస్తాడు. నీ ప్రవర్తన యోగ్యమైనదిగా దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటే నిన్ను చూచి ఆనందిస్తాడు, క్షమిస్తాడు, జాలిపడతాడు, కనికర పడతాడు. నీ ప్రవర్తన యోగ్యమైనదిగా ఉందా? నీ ప్రవర్తన ఆరోగ్యదాయకముగా ఉందా? దేవునికి అనుకూలముగా ఉందా? మన ప్రవర్తనని సరి చేసుకోవాలి, ప్రవర్తనను మనం దిద్దుకోవాలి. ఉపవాస ప్రార్థనలో మనం ఉంటున్నామంటే, ఉపవాస ప్రార్థనలు మనము చేస్తున్నామంటే ప్రవర్తనను దిద్దుకోవాలి. మన క్రియలు బాగుండాలి, ప్రవర్తన దిద్దుకోవాలి, మన క్రియలు బాగుండాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చూసారా, 55వ కీర్తనలో 7వ వచనంలో దేవుడు చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గము విడవలను, దుష్టులు తన తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని ప్రియ సంఘమా, ఈనాడు మనం ప్రవర్తన సరిచేసుకుంటే ఆయన మన యందు చూచి ఆనందించి మన యందు జాలిపడి కనికరపడి క్షమిస్తాడు. వచ్చేటువంటి ఆ యొక్క మరి చూడండి, కీడులో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తప్పిస్తాడు. గడిగలు చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈనాడు మనం పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మనం ఏం చేస్తాడు? ఆ నినివే ప్రజలను ఏ రీతిగా ఆయన కనికరించాడో, నాశనం నుండి దేవుడు తప్పించాడో, దేవుడు విడిపించాడో, ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా శాపము నుండి, నాశనము నుండి, కష్టము నుండి, శ్రమ నుండి, ఇబ్బంది నుండి, సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈరోజు నీ జీవితంలో కష్టాలు రావడానికి కారణం, ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు నీ జీవితంలో చెడు నడక ఉన్నది, చెడు చూపు ఉన్నది, చెడు ఆలోచన ఉన్నది, చెడ్డ క్రియలు నీలో ఇమర్చబడి ఉన్నవి.
మార్పు లేనటువంటి జీవితం, పశ్చాత్తాపడని జీవితం పాపముల విషయమై. అందుకే నీ జీవితంలో ఈ సమస్యకు కారణం. ఎప్పుడైతే నువ్వు దిద్దుకొని మార్పు చెందుతావో, నీ పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తము చేత నీ పాపములు కడగబడతాయో, అప్పుడు దేవుడు నీ పాపములు క్షమించి ఆ సమస్య నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ నాశనము నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఉపవాస ప్రార్థన అంత బలమైంది. దేవుని స్తోత్రం. నినివే ప్రజలు అదేగా చేసింది. ఎప్పుడైతే వారు క్రియలను దిద్దుకున్నారో అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? పశ్చాత్తాప్తుడై వారికి చేయదుననుకున్న కీడు చేయక మానెను. ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు. రెండవదిగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా మన క్రియలు బాగుండాలి, మన క్రియలను దిద్దుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే మనము దేవుని దగ్గరగా ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి అమ్మా? దేవునికి దగ్గరగా ఉండాలి. మిన్నైన జీవితాన్ని మనం అనుభవించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? మన క్రియలను దిద్దుకుంటూ చేయాలి. రెండవది, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? దేవునికి దగ్గరగా ఉంటూ చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క మందిరములో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. లేకపోతే ఇంటి దగ్గర ఉన్న నీ సన్నిధి గదిలో ఉండి ఉపవాస ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క మందిరములోనే ఉండాలి. దైవజనుడంట దేవాలయంలో ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నాడంట. ప్రార్థన జరిగిస్తూ ఉండగా వాక్యం చెప్పాడంట. ఆ వాక్యం చెప్తుండగా ఒకసారి ఏమన్నాడంటే హల్లెలూయా అన్నాడంట. నా చెప్పులు అన్నాడంట ఒక ఆయన. ఏమన్నాడు చెప్పండి? దైవజనుడేమో హల్లెలూయా అన్నాడంట. ఆ నెదట్లోకి వెళ్ళినోడు ఏమన్నాడు? నా చెప్పులు అన్నాడంట. అంటే వాడు మనస్సు ఎవరి దగ్గర ఉంది చెప్పండి? చెప్పుల దగ్గర ఉందంట. హల్లెలూయా అంటే హల్లెలూయా దగ్గర ఉండేది, దేవుని స్తుతించే మనసులో ఉండేది. కానీ ఆయన మనస్సు ఎక్కడుంది? అమ్మో నా చెప్పులు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అమ్మో నా చెప్పులు అంటే దేవాలయంలో నా చెప్పులు ఎవరో వేసుకెళ్ళిపోతారేమో, దేవాలయంలో నా చెప్పులను వేసుకెళ్ళిపోతారేమో. జాగ్రత్త, ఎప్పుడైనా కానీ చెప్పులు దొరికినాయి కదా అని చెప్పి ఆ చెప్పులు ఎప్పుడైనా నువ్వు వేసుకెళ్ళావా? జాగ్రత్తగా చూసి చెప్పులు దొంగతనం చేసావా? వాడి దరిద్రమంతా నీ ఇంటికి వచ్చేస్తుంది, నీ మీదకి వచ్చేస్తుంది. దేవాలయంలోనికి వెళ్ళి చెప్పులు దొంగతనాలు చేసేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. మనసు ఎక్కడుంది? చెప్పుల దగ్గర ఉంది. నా చెప్పులు ఎవరైనా వేసిపోతాడేమో, చెప్పులు ఎవరైనా మార్చేస్తారేమో. ఏమండి, దొంగలు ఉంటారండి. ఏ దొంగలు? చెప్పులు దొంగలు ఉంటారు, బైబిల్ దొంగలు ఉంటారు, పాటల పుస్తకాల దొంగలుండి పేర్లు రాసేస్తారు, బైబిల్ మీద పేర్లు రాసేస్తారు. దేవుని స్తోత్రం. బైబిల్లో డబ్బులు పెట్టుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఉన్న చోట ఉండరు, పద్దాక తీయటం, చూడటం, డబ్బులు దాంట్లో పెట్టడం, మొయ్యటం, ఈ పనిలో ఉంటాడు. సాతాను ఏం చేస్తుంది? ఈ డబ్బులు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎటో గట్ట అటు వెళ్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. ఈ సాతాను చేసే పని ఏం చేస్తుంది? సాతాను చేస్తుంది. ఈ బైబిల్లో ధనము దాయటం కానీ, ఈ బైబిల్లో ఏమండి బంగారాలు దాయటం కానీ, విలువైన వాటిని దాయటం కానీ చేయకండి.
దేని స్తోత్రం. నేను గుళ్ళోకి వెళ్ళాను, డబ్బులు దొంగలించారు, నేను గుళ్ళోకి వెళ్ళాను, బంగారం దొంగలించారు అన్న మాటలు దేవాలయంలోకి వచ్చాక ఎప్పటికి కూడా రాకూడదు. దేవుడి నామానికి అవమానమో రాకూడదు. దొంగలు ఎప్పటికీ దొరికిపోతారు. దొంగలు ఎప్పటికీ దొరికిపోతారు. జాగ్రత్త. దొరికింది ఏది కూడా నీవు ఇంట్లో తెచ్చుకోవద్దు, అది మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి దేవునికి దగ్గరగా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి? ఎలా రావాలి? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొద్దకు వచ్చువాడు ఉపవాసం ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. అది ఎలా? దేవుని దగ్గరకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. అలా వస్తున్నావా? చాలామంది ఉపవాసం ఉంటారు కానీ దేవుని దగ్గరికి రాలేరు. ఏం చేస్తున్నారట? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంటదని పరమన విడవనట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? దేని స్తోత్ర. నీకు నచ్చిన మార్గములో నీవు నడుస్తూ, నీకు నచ్చిన మార్గములో నీవు జీవిస్తూ, నచ్చిన మార్గములో సంతోషిస్తూ నువ్వు ఉపవాసముని ప్రార్థన చేస్తే అది దేవునికి అనుకూలమా? కాదు. దేవునికి దగ్గరగా ఉండి అంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెదుకువానికి ఫలము దయచేవాడని నిశ్చయముగా ఎవరైతే నమ్మి వస్తారో అటువంటి వారికి ఉపవాస ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉన్నవారికి దేవుడు ఖచ్చితంగా ఫలము దేవుడు దయచేస్తాడు. అలా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావు. వెతకాలి ఉపవాస ప్రార్థనలో. ఒక అమ్మాయి ఉపవాస ప్రార్థనలో ఉండి సున్నుండలో వెతికిందంట. ఏం వెతికింది? తల్లి ప్రార్థనలో ఉంటే కూతురు మా అమ్మగారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుందని చెప్పి నీరసం వచ్చి పడిపోతే ఇబ్బంది అయిద్దని కూతురు తల్లికి సున్నుండలు తెచ్చింది. పక్కంటే ఉంది ఒక అమ్మాయి చూసింది. ఆమె బలిపీట మీద చాటుగా దాచుకుంది. ఉదయకాలమున మందిరములో ఉండి ఆమె స్నానము చేయటానికి వెళ్ళగా రోజుకొకటి తినేయటం మొదలుపెట్టింది పక్కంటున్న అమ్మాయి.
దేవాలయంలో ఉండి ఎవరిని వెతకాలి? దగ్గరగా ఉండి దేవుని వెతకాలి. సున్నుండలో పోతేని ప్లేస్ మార్చి పెడుతుంది ఆ అమ్మాయి. ఈమె ఏం ఎదుగుతుంది? సున్నుండ్ల క్యాన్ ఎదుగుతుంది. ఇట్లాంటి వాళ్ళకి ఫలం దొరికిద్దా చెప్పండి? చెప్పులు ఎత్తుక్కునే వాళ్ళకి ఫలం దొరికిద్దా? డబ్బులు ఎత్తుక్కునే వాళ్ళకి ఫలం దొరికిద్దా? బైబిల్ దొంగతనం చేయాలని వెతుక్కునే వాళ్ళకి ఫలం దొరికిద్దా? పాటల పుస్తకాలు దొంగతనం చేయాలన్న వారికి ఫలం దొరికిద్దా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? దేవుని మందిరంలోకి వచ్చేవాడు దేవుడున్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నిశ్చయముగా నమ్మిన వారికి దేవుడు ఫలము దయచేస్తాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఫలము దయచేసే దేవుని వెతకాలి. అప్పుడు నీకు దేవుడు ఫలము దయచేస్తాడు. ప్రియ సంగమా, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 23వ వచనము చూద్దాం. అయినను నేను ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితం అనాథగా మారిపోయినా, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, నువ్వు అనాథగా ఉన్నా, నీ జీవితంలో నష్టపోయినా, నీ జీవితంలో కోల్పోయినా, నువ్వు బలహీనమైనా, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా, ఎదురీత ఎదవలసినటువంటి ఒంటరి జీవితం ఎదురైనా కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నా కుడి చేతితో నేను నిన్ను పట్టుకుంటాను. జిగటగల ఊపిలో నుండి నేను నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. ఆయన నీ కుడి చేయి పట్టుకోబోతున్నాడు. నువ్వు పడిన ప్రతి పరిస్థితుల నుంచి నా ప్రభువు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దుఃఖములో పడినా, వ్యాధులు పడినా, కష్టములు పడినా, నిందల అవమానాలు అపజయాలలో పడినా ఆయన కుడి చేయి పట్టుకుని నీ జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, దేవునికి మనము దగ్గరగా ఉండి ఉపవాసం ఉండాలి. ఎక్కడుండి ఉపవాసం ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండి ఉపవాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కొండ మీద 3 దినాల ఉపవాస ప్రార్థన. 3 దినాలు అయిపోయిందంట. తిండి కానీ తాగడానికి కానీ ఏమీ లేదు. ఎన్ని రోజులు ఉన్నారా కొండ మీద? ఎన్ని రోజులు అమ్మా? 3 రాత్రి పగలు ఉన్నారంట. ఎక్కడున్నారు? దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎక్కడున్నారు? దేవునికి దగ్గరగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, చాలామంది దేవునికి దగ్గరగా ఉండరు, వాక్యానికి దగ్గరగా ఉండరు. భర్త నిన్ను మందిరానికి పంపించడం లేదు, కానీ ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. మరి నువ్వు ఇంట్లో ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం ఉండి నీ భర్తతో గొడవ పడితే అది దేవుడికి అనుకూలమా? ఉపవాసం ఉండి నీ బిడ్డలతో గొడవ పడితే అది దేవునికి అనుకూలమా? ఉపవాసం ఉండి కొట్లాడుకుంటే అది దేవుడికి అనుకూలమా? నువ్వు ఉపవాసం ఉండి నీ శరీరమును ఆయాసపరుచుకుంటవే తప్ప నీ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడు. నీ ప్రార్థనకి దేవుడు ఫలము దయచేయడు. ఎందుకంటే నీ ఉపవాసము దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఉపవాసం. ఇప్పుడైతే నీవు సమాధానము కలిగి
దేవునికి దగ్గరగా ఉండి, వాక్యానికి దగ్గరగా ఉండి నడుచుకుంటావో దేవుడు నీకు ఫలము దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరగా ఉన్నారు శిష్యులు, ప్రజలు. 5,000 మంది ప్రజలు దగ్గరగా ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆకలితో ఉన్నారు. అబ్బాయి, ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఆకలితో ఉన్నారు. కాబట్టి 3 రోజులైంది. కొంతమంది ఆహారం తినకపోయినా తట్టుకోగలిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యా, ఈ ఆకలి మంట నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా ఈ ఆకలి మంట నేను తట్టుకోలేకపోతున్నాను, చెప్పుకోలేకపోతున్నాను అయ్యా, ఎంతో బాధ ఉందయ్యా అని అనుకునేవారు ఉండొచ్చు, ఇబ్బంది పడుతున్న వారు ఉండొచ్చు. దేవుడు గమనించి అంటాడు, ఎక్కడైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమో చూడండి అంటే, ఈ రాత్రికాల సమయం అయిపోయింది, ఎక్కడ కూడా ఇది సాయంకాలపు వేళ రాత్రికాల సమయం అయిపోతుంది, మనకి దొరకవన్నట్లుగా అక్కడ వారు అన్నారు. అంటే మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఒక పిల్లోడు ఏమన్నాడో తెలుసా? ఆయన పిల్లవాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయ్యా అనగానే, అవి ఎవరికిచ్చాడు ఆ పిల్లాడు? దేవునికి ఇచ్చాడు. వాటిని విరిచి ఆకాశము తట్టి ఎత్తి ప్రార్థించి వాటిని బుట్టలలో వేయగా అవి విస్తారమైన రొట్టెలుగా ఆశీర్వదించాడు, చేపలను ఆశీర్వదించాడు. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేలాగా, నువ్వు పెట్టుకోండి, చాలు 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 అన్నంతగా దేవుడు వారి ఆకలి మంటలను దేవుడు తీర్చాడు. దేవునికి దగ్గరగా ఉంటే ఆకలి దప్పికలు కలిగిన వారి యొక్క ఆకలి మంటను దేవుడు తీర్చాడు. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, ఈరోజు నీ ఆకలి ఏమిటి? ఆకలి వచ్చిన నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ ఆకలి బిడ్డలు, నీ ఆకలి విజయం, నీ ఆకలి ఆరోగ్యం, నీ ఆకలి మనశ్శాంతి, నీ ఆకలి నెమ్మది, నీ ఆకలి అప్పులు తీర్చబడుట. ఈరోజు ఏ ఆకలితో ఈ వాక్యం వింటున్నావో, ప్రభు దగ్గరకు వచ్చిన వారి ఆకలి తీర్చిన దేవుడే 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత ఆకలి మంటని తీర్చిన దేవుడు ఈరోజు ఏ ఆకలి మంటతో ఉన్నారో మీ ఆకలి మంటలను దేవుడు తీర్చునుగాక. దేవునికి దగ్గరగా ఉంటే మీ ఆకలి తీరుస్తాడు, మీ అవసరాలని దేవుడు తీరుస్తాడు. ఆమేన్. దేవుని ప్రియ సంఘమా, ఉపవాస ప్రార్థన మనము చేస్తే దేవుడు చక్కటి ఘనమైనటువంటి మిన్నైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. నాశనము నుండి, శాపము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఉపవాస ప్రార్థన మనము చేసినట్లయితే ఆకలి మంటలను దేవుడు తీరుస్తాడు, కనికరిస్తాడు, ఆయన నిన్ను పట్టుకుంటాడు. రెండవదిగా మనం ఏం చూసాం? దేవునికి దగ్గరగా ఉంటే, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉంటే ఆయన కనికరిస్తాడు. దేవునికి దగ్గరగా ఉంటే కుడి చేతితో ఆయన నిన్ను పట్టుకుని లేవనెత్తుతాడు. దేవునికి దగ్గరగా ఉంటే నీ ఆకలి మంటలను తీరుస్తాడు. నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. నీ ప్రతి అవసరతను నా ప్రభు ఈరోజు తీర్చునుగాక. వాక్యం వినుచున్న మీ అవసరతను దేవుడు తీర్చునుగాక. మూడవదిగా, మిన్నైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అంటే దేవుని ప్రియ సంగమ పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం.
అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. చాలండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట. ఎలా ఉపవాసం ఉండి? అన్నపానములను పుచ్చుకొనక. అప్పుడు ఆయన అలా ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు మనం ఉపవాసం ఎలా ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయనప్పుడు అన్నాపానములను మానివేసి ఉన్నాడు. ఏంటయా అన్నం తింటలేదంటే మాకు ఉపవాసాలండి. ఉపవాసం ఉంటారే తప్ప ఏం చేయరు? ప్రార్థన చేయరు. ఏం చేయరామా? ప్రార్థన చేయరు. లేచిన దగ్గర నుంచి ఒకటే గొడవలు పెట్టుకుంటారు, ఉపవాసం ఉంటారు. ఇక గొడవలు పెట్టుకున్న వారిని చూసినప్పుడు అమ్మో ఇది ఉపవాసం ఉంటుందా లేకపోతే దెయ్యం పట్టిందా? అప్పుడు ఉపవాసానికి ఉన్న విలువ పోతుంది. ఉపవాసం ఉండి మనము గొడవలు పడకూడదు. సాతాను శోధిస్తాడు. సాతాను శోధించి రెచ్చగొడతాడు. దేవుణ్ణి ఈ కొండ మీద నుంచి దూకమంది, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చమని రెచ్చగొడుతుంది. దేవుని మహిమ ఎక్కడ వస్తుందో అక్కడ సాతాను కూడా వచ్చేస్తుంది పాడు చేయటం. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మహిమ తేవాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నోటుకుండాలి ఉపవాసం. కోపానికి చచ్చిపోవాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. సాధు హృదయం కలిగి దీనత్వం కలిగి దేవుని వాక్యానికి లోబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి తప్ప గొడవలు పడకూడదు. హల్లెలూయా. ఆనాడు సౌలు అన్నపానములు మాని ఉపవాసం ఉంటే, అన్నపానములు మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నాపానము లేనియు పుచ్చుకొనకుండెను. తర్వాత 11వ వచనం కాంచి అతడు ప్రభువా నేనున్నాను. అందుకు ప్రభువా నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు వాని కొరకు విచారించమంటున్నావు. ఇదిగో విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని ఎవరన్నారు? ఎవరితో అంటున్నాడు? అననీయ అనే దైవజనుడితో అంటున్నాడు. ఉపవాసం ఉండి గొడవలు పట్టడం కాదు, ఉపవాసం ఉండి పనులు చేసుకోవడం కాదు, ఉపవాసం ఉండి ఇంట్లో ఉండటం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోవడం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. సౌలు కనుచూపోయినప్పుడు క్రైస్తవ సంఘాన్ని హింసించేటువంటి సౌలు కనుచూపోయినప్పుడు దేవుడు కనుచూపును పోగొట్టాడు. ప్రార్థన చేసేవారిని దూషించేవాడు, కొట్టేవాడు, చంపేవాడు దైవజనుడైన స్టెఫన్ని రాళ్ళబెట్టి కొట్టి చంపించాడు. అటువంటి సౌలుని దేవుడు యాక్షన్ తీసుకున్నాడు, కనుదృష్టి పోయేలాగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది దేవుడు నమ్ముకున్న వారిని ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు, గొర్రెలని మాట్లాడుతున్నారు. ఎవరైతే గొర్రెలని మాట్లాడుతున్నారో ఒక దినమున చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లమెల్లగా నన్ను నడుపు యేసయ్యని పాడే
దినము ఒకటి వారికి రాబోతుంది. ఎవరైతే ఇది పరిశుద్ధ గ్రంథము కాదు, బూతుల పుస్తకం అని అంటున్నారు, ఆ పరిశుద్ధ గ్రంథమును గుండెల మీద పెట్టుకుని జీవించే రోజులు దగ్గర పడిపోతున్నాయి. ఎవరైతే క్రైస్తవులైన వారిని ఎత్తు చూపెడుతూ సంఘాలను పాడు చేస్తున్నారో వాళ్ళకి రోజులు దగ్గర పడుతున్నాయి. రోజులు దగ్గర పడుతున్నాయి వారికి. ఏంటి రోజులు వారికి దగ్గర పడుతుందంటే తెలుసా? తొందరగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుని మందిరానికి వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గుండెల మీద పట్టుకుని మోసే రోజులు దగ్గర పడుతున్నాయి. యేసే నిజమైనటువంటి దేవుడు అని చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి. ఆయన నా కాపరి, ఆయన గొర్రెలకు గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆయన గొర్రె పిల్లలు నేను అని చెప్పే రోజులు అనేవారికి రాబోతున్నాయి. ఎవరైతే దేవుని దూషిస్తున్నారో, హేళన చేస్తున్నారో వారికి రోజులు దగ్గర పడుతున్నాయి. దేవుని ఎంతగా దూషిస్తారో, హేళన చేస్తారో అంత తొందరగా బైబిల్ పట్టుకుని మందిరంలోకి వచ్చేస్తారు. ఈ సౌలు కూడా అదేగా. హల్లెలూయా అన్నా, స్తోత్రం అన్నా, ఆమేనన్నా, యేసయ్యను పట్టుకుని ఎమ్మకొట్టుడు కొట్టేవాడు, చంపేవాడు, సంఘాన్ని చెల్లాచెదరు చేసేవాడు. ఇలా కూర్చున్నారంటే వారిని పాడు చేసేవాడు. ఒక సేవకుడిని స్టెఫను రాళ్ళబెట్టి కొట్టి చంపించాడు. అలాంటి స్టెఫను ఏమండి, మంచి రోషం గల స్టెఫన్ని చంపించేశాడు ఈ యొక్క సౌలు. ఒక దినాన దేవుడు మాట్లాడాడు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని దేవుడు మాట్లాడాడు. మాట్లాడి దాన్ని కన్నులకు పొరలొచ్చేలాగా చేసి కనుచూపును దేవుడు పోగొట్టాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలైన వారిని ఎవరైనా దూషించినా, వారికి విరోధముగా ఏ ఆయుధమును రూపించినా, భూమి మీద బొయ్కులు పొడి కూడా దొరకకుండా చేశాడు దానియేలు కాలములో. దేవుని బిడ్డలకు విరోధముగా ఎవరైనా లేస్తే షడ్రక్, మెషక్, అబద్నెగోల కాలంలో అగ్నిగుండముల వారిని విరోధంగా లేచిన వారిని కాల్చివేశాడు. యోబు కాలములో బిడ్డలకు విరోధంగా లేచిన వారు అవమానానికి గురైపోయారు. ఇవాళ దేవుని బిడ్డలకి, దేవుడు నమ్ముకున్న బిడ్డలకి విరోధముగా లేస్తే దేవుడు చేసే యుద్ధానికి భూమి మీద కంటికి కనకపడకుండా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుని బిడ్డల జోలికి లోకములో ఎవ్వరూ పోకూడదు. ఒక్కసారి దేవుని బిడ్డ గనక టచ్ చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకములో వారికి మనుగడే లేకుండా చేస్తాడు. దావీదుని చంపాలని చూచిన సౌలు ఏమయ్యాడు? కత్తి మీద పడి చచ్చాడు. నీ జోలికి ఎవరు వచ్చినా కానీ దేవుడు ఊరుకోడు. నీకు విరోధంగా రూపొందించబడి ఏ ఆయుధం వర్తిలదు. స్టెఫను జోలికి వెళ్ళినటువంటి సౌలుని దేవుడు యాక్షన్ తీసుకున్నాడు, కనుచూపు పోగొట్టాడు. ఇది ఎవరి ద్వారా పోయిందో అప్పుడు సౌలుకు తెలిసింది. నా కనుచూపు పోగొట్టింది దేవుడే. ఎవరైతే నా కనుచూపును పోగొట్టారో ఆ దేవుని ద్వారా తప్ప నాకు కనుచూపు ఈ లోకములో ఎవరి ద్వారా రాదు. మందుల ద్వారా రాదు, వైద్యుల ద్వారా రాదు, వైద్యశాలల ద్వారా రాదు. నా కనుచూపును పోగొట్టింది దేవుడే. మరలా నా కనుదృష్టి ఆ దేవుడే నాకు దయచేయాలని చెప్పి అది ప్రార్థన చేస్తే తప్ప నా కనుచూపు రాదు అని తన ఇంటిలో 3 దినాలు అన్నపానాలు మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడైన అననీయాతో మాట్లాడి, అబ్బాయి నువ్వు సౌలింటికి వెళ్ళు, అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి. అయ్యా, తార్సువాడైన సౌలంటే ఎవడో తెలుసా? నీ సంఘాన్ని, నీ బిడ్డలని హింసించినవాడు, చెదరగొట్టినవాడు, హానికరుడు, హింసకుడు, దోషకుడయ్యా. అటువంటి వాని ఇంటికి వెళ్ళమంటావా నన్ను అంటే
దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అధికారం పొందిన ఉత్తరం ఇచ్చిన అందుకు ప్రభుని వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుడికి ఇతడు నేను ఏర్పరచుకున్నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలని ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఆ దైవజనుడు ఆ సౌలు ఇంటిలోనికి వెళ్ళి ఏం చేశాడు? అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, 17 వచ్చి నీవు వచ్చిన మార్గములు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పును. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 12వ వచనం. అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడను అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అనే ఒక్కడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలో నేను దృష్టి పొంది అతనిని చూచి తిని. ఇప్పుడు సౌలు మీద చేతులించింది ఎవరు? అననీయ అనేటువంటి దైవజనుడు. ఈ దైవజనుడు నా మీద చేతులుంచి ప్రార్థన చేయగా దేవుడు నాకేమిచ్చాడని చెప్తున్నాడు? దృష్టి పొందిన నాతో చెప్పగా గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. ప్రియ సంఘమా, ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇది అంత అన్నాక టైం అయిపోయిందని అర్థమైంది మీకు. దేని స్తోత్ర. సౌలు చూపోయింది, మళ్ళీ వచ్చింది. కోల్పోయాడు, తిరిగి పొందుకున్నాడు. ఎలా? ఉపవాసం ద్వారానా? అన్నాపానములు మానివేయటం ద్వారానా? ఉపవాసం ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటం ద్వారా కోల్పోయినటువంటి చూపుని మరలా సంపాదించుకోగలిగాడు. నీవు గనక ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఈ లోకములో నువ్వేం కోల్పోయావో? ఆరోగ్యమా, ఆస్తి, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, సంతోషమా, సమాధానమా, నెమ్మదా, నువ్వేం కోల్పోయావో? ఉపవాస ప్రార్థన గనక నువ్వు చేయగలిగితే కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు ఖచ్చితంగా దేవుని ద్వారా సంపాదించుకోగలుగుతావు. సౌలు ఉపవాస ప్రార్థన చేసి కోల్పోయిన కనుదృష్టిని సంపాదించుకోగలిగాడు. ఈరోజు మీరేం కోల్పోయారో కోల్పోయినవన్నీ నా ప్రభు మీకు దయచేయునుగాక. 3 విషయాలు. మిన్నైన జీవితాన్ని మనము జీవించాలి, దేవుడు దయచేయాలంటే ఉపవాసము ఉండి జీవించాలి. ఎలా ఉపవాసం ఉండాలి? మన క్రియలను దిద్దుకుంటూ సరిచేసుకుంటూ ఉపవాసం ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండి ఉపవాసం ఉండాలి. మూడవదిగా ఎలా ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ గొడవలు, ఘర్షణలు, వాదాలు పెట్టుకోకూడదు. 3 దినాలు ఏం చేశాడు ఆయన? గొడవలు పడుతూ ఉపవాసం ఉండి అన్నపానాలు మానేయలేదు. ఈ ఉపవాసం వ్యర్థం. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసే ఉపవాసాలన్నీ శూన్యం, వ్యర్థం.
నీ ఇంట్లో ఉపవాసం చేసేటప్పుడు సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి. భర్తతో, బిడ్డలతో, కూతురుతో, అల్లుడితో గొడవలు పడుకుంటూ ఉపవాస ప్రార్థన చేయకూడదు. కళ్ళు చూపోయాక సౌలు గొడవలు పడుతున్నాడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.